India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866298883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టడీ పాయింట్. రైట్, ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న దాంట్లో మనం ఐఐటిని మించి ఎదగాల్సి ఉంది. సో మరి చాలామంది ఐఐటిఏ లైఫ్ అనుకుంటారు. అలా ఐఐటిఏ లైఫ్ అది లేకపోతే లైఫే లేదు అని అనుకుంటే ఎంత ప్రమాదకరం. దీని గురించి పూర్తిగా మాట్లాడుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఎన్బివి సుబ్బారావు సార్. ముందుగా వెల్కమ్ సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు బియాండ్ ఐఐటి చాలా అసలు ఎలా అయిందంటే ఐఐటినే కావాలి, ఐఐటిని మించి ఉండాలి. కాకపోతే కానీ ఐఐటి లైఫ్ అనుకుని చాలామంది 6th క్లాస్ నుంచే కోచింగ్ చేసుకుంటూ ఉంటూ ఉంటారు. సో అసలు మన ఫ్యూచర్ లీడర్స్ ఎలా తయారవ్వాలి, దీని గురించి మాకు ఒకసారి పూర్తి వివరిస్తారా? ఈ వీడియో చూస్తున్నా ఖచ్చితంగా అండి, ఈ వీడియో చూస్తున్న ప్రతి పేరెంట్ని అడుగుతున్నా, మీ పిల్లవాడికి ఐఐటిలో సీట్ వస్తే జీవితం సేఫ్ అవుతుందా అనేటువంటిది ప్రశ్న. రైట్, మరి జీవితంలో ఐఐటి సీట్ వచ్చిన తర్వాత కూడా ఆ పిల్లల్లో కూడా యాంగ్జైటీ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇన్సెక్యూరిటీ ఉంటుంది. రైట్, ప్రస్తుతం మరింత ఎక్కువ ఉంది. మరి ఐఐటిలో సీట్ వస్తే జీవితం సేఫ్ అనుకునేటువంటి వాళ్ళు ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఐఐటి కాదు, ప్రాబ్లం ఏంటంటే మన ఆలోచన విధానం. మనం ఐఐటిలో సీట్ రావటం అనేటువంటిది జీవితాన్ని గ్యారంటీ అనుకోవటం అనేటువంటిది నిజం కాదు. ఐఐటి అనేటువంటిది ఒక గొప్ప అవకాశం, కానీ జీవితానికి ఆ ఒక్క అవకాశం మాత్రమే కాదు. ఎప్పుడైతే మీరు చెప్పినట్టుగా తెలుగు స్టేట్స్లో ఏమవుతుంది, ఐఐటి, నీట్ అంటే దీన్ని కష్టపడటం అనేటువంటిది జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అనేటువంటిది నేను బలంగా రీసెర్చ్ చేసి చెప్తూ ఉన్నాను ప్రతిసారి కూడా. రైట్, నా రీసెర్చ్ ఫలితాలు ఎప్పుడు చెప్తూ ఉంటాను. అది అంతటి గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. కానీ సమస్య ఏమిటంటే, మిగిలిన అవసరమైనటువంటి వాటిని వదిలేసి దీన్ని చూడటం అనేటువంటిది, దీంట్లో వచ్చేటువంటి కష్టాలని కరెక్ట్గా అర్థం చేసుకోకపోవటం అనేటువంటిది చాలామంది పిల్లల్ని నాశనం చేస్తుంది. సో ఈ మార్కెటింగ్ ప్రపంచంలో ఈ ఇన్స్టిట్యూట్లు ఏదైతే చేస్తున్నాయో ఆ 10 మంది కోసం వాళ్ళ కష్టపడేటువంటి తీరు ఏం చేస్తుంది అంటే ఎక్కువ మందిని నాశనం చేస్తుంది. నేను అందుకే ఇప్పుడు ఇందాక అడిగినటువంటిది, ఐఐటిలో సీట్ వస్తే జీవితం సేఫా? చాలా మంది ఇప్పుడు ఈ 2026లో అది కరెక్టే అంటారా ఆలోచన? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది ఏమవుతుంది అంటే, ఇక్కడ ఐఐటిలో సీట్ వచ్చినా ఆ ఇన్సెక్యూరిటీ ఉంది. నేను ఇప్పుడు చెప్పాను కదా, మనం చెప్పలేం కదా, అలాంటి కారణాలు కదా ఉన్నాయి ఇక్కడ. మరి ఐఐటిలో రాని వాళ్ళ పరిస్థితి, ఇంకా అసలు వాళ్ళ పనికే రారా? అవును. అలాగైతే మనం 198 మందిని ఫెయిల్ చేస్తున్నాం. ఎంతమంది కాంపిటీషన్లో ఉన్నా సరే ఉన్నవి 17,000 సీట్లే కదా ఐఐటిలో. మరి చూడాల్సినటువంటి అవసరం లేదా? పిల్లలని ఐఐటికి ప్రిపేర్ చేయించేటప్పుడు లేదా నీటికి ప్రిపేర్ చేయించేటప్పుడు నీట్ లేదా ఐఐటిలో రాకపోతే ఈ ప్రయాణం ఉపయోగపడుతుందా లేదా అనేటువంటిది ఆలోచించకపోతే ఆ తప్పు పిల్లలదా పేరెంట్స్గా మీదా? కరెక్ట్ క్వశ్చన్. రైట్. సో వీళ్ళలో మార్పు రావాలి. ముందు పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ప్రయత్నించడం వేరే, ఆ ప్రయత్నంలో సక్సెస్ అవటం ఓకే. కాకపోతే కానీ సక్సెస్ అయ్యేటువంటి వాళ్ళు కూడా 13 లక్షల మంది రాస్తే 17,000 మందే ఉన్నప్పుడు 100లో 2 కూడా అవకాశం లేనప్పుడు మరి మిగిలిన వీళ్ళందరికీ రాదు కదా. రైట్. సో ఇది బలంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా 2026లో మీరు పరిస్థితి ఏమిటి అన్నప్పుడు, కిందటి తరం అంటే ఇప్పుడు చూస్తున్నటువంటి పేరెంట్స్ వాళ్ళు చిన్నప్పుడు, అప్పుడు ప్రపంచం ఏమిటి? మంచి మార్కులు, మంచి కాలేజు, మంచి ఉద్యోగం, మంచి లైఫ్, ఇదే కదా. 30 సంవత్సరాలు అదే జీవితం. కానీ ఇప్పుడు అది పనిచేస్తుందా? లేదు. ఎందుకు? అప్పుడు పనిచేస్తుంది.
ఎందుకంటే అప్పుడు పనిచేసింది, అప్పుడు ప్రపంచం చాలా స్లోగా కదిలింది. ఒక్కసారి మీరు జాబ్లో కూర్చుంటే మిమ్మల్ని కదిలించేటువంటి వాడు ఎవడు లేడు. మీరు పెద్దగా నేర్చుకోవాల్సింది కూడా లేదు. ఆ పొజిషన్ మీద ఆ నెక్స్ట్కి వెళ్ళిపోతూ ఉండేటువంటి వారు. మరి ఇప్పుడు 2026లో పరిస్థితి ఏమిటి? ప్రపంచం చాలా వేగంగా కదులుతుంది. మీరు ఒక 5 సంవత్సరాల క్రితం ఊహించారా ఏఐ ప్రాంప్ట్ డిజైనర్ అని, డేటా సైంటిస్ట్ అని, డేటా అనాలిసిస్ అని? లేదు. రైట్. సో ఇలాంటి రోల్స్ మీరు ఎప్పుడైనా, ఆటోమేషన్ కన్సల్టెంట్ అని, సో ఇలాంటి రోల్స్ ఎప్పుడైనా మీరు విన్నారా ఇది వరకు? లేదు. మరి లేదు కదా. సో మరి ఇప్పుడు మారిపోయింది కదా. అంటే ఫ్యూచర్లో ఉద్యోగాలు ముందుగా అనౌన్స్ అవ్వవండి. ఫ్యూచర్లో ఉద్యోగాలు ముందుగా అనౌన్స్ అవ్వవు, అవి మారిపోతూ ఉంది. ఇది చాలా 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 డైనమిక్గా ప్రపంచం మారిపోతూ ఉంది. ఇది అందరూ చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం, అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, పర్టికులర్లీ పిల్లల విషయంలో. ఒక 5 నుంచి 8 సంవత్సరాల క్రితము ఇప్పుడు మాట్లాడుతున్న చాలా రోల్స్ అప్పుడు ఎవరికి తెలియవు. ఇప్పుడు ఏమొస్తాయంటే సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని సాధించేటువంటి వాళ్ళు లీడర్స్గా తయారవుతారు. సో మనం చూడాల్సినటువంటిది ఏమిటంటే పిల్లలు సమస్యలను అర్థం చేసుకునేటువంటి విధంగా మనం చూడాలి. సో సమస్యలను సాధించేటువంటి క్రమంలో వాళ్ళు లీడర్గా తయారయ్యేటువంటి విధానాన్ని మనం అవలంబించేటువంటి విధంగా వాళ్ళని ట్రైన్ చేయాలి. సో దాంట్లో అప్పటి వరకు కూడా 12th వరకు కూడా ఆ ఐఐటి కోచింగ్ అనేటువంటి దానికి కూడా ఒక పాత్ర ఉంది. సో ఈ సమస్య సాధించటానికి అవసరమైనటువంటి బ్రెయిన్ని ఈ కాంపిటీషన్ ఏదైతే ఉందో, ఈ కాంపిటేటివ్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. సో చేసేటువంటి క్రమంలో వాడు ఐఐటి సీట్ వచ్చింది లేదా ఎన్ఐటి సీట్ వచ్చింది, అక్కడ దాకా వెళ్ళాడు, సంతోషం. కానీ ఇది రెడీ అవ్వకుండా, ఈ మైండ్ రెడీ అవ్వకుండా ఓన్లీ ఎగ్జామ్ కోసమే మైండ్ రెడీ అయితే వాడు మళ్ళీ వెళ్ళి అక్కడ ఆగిపోతాడు. కరెక్ట్. రైట్. సో ఇప్పుడు మనం చూడాల్సినటువంటిది పిల్లల్ని ఫ్యూచర్ లీడర్స్గా తయారు చేయాలి. సరే, ఇప్పుడు మీరు ఇందాక ఏఐ అన్నారు. సో చాలామంది పేరెంట్స్లో అయితే పుట్టుకున్న భయం ఏంటంటే ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయి అని చెప్పేసి. సో ఇది మనము నిజమే అంటారా, మనమే తప్పుగా అర్థం చేసుకొని ఇలా ఊహిస్తున్నామంటారా? బేసిక్ థింగ్స్ నేను మా ఫ్రెండ్స్ని చూసినా కానీ ఇప్పుడు ఐటీలో ఉన్న వాళ్ళు సాఫ్ట్వేర్స్, సో ఏఐ వచ్చింది మా జాబ్లు ఉంటాయో ఉండయో అని చెప్పేసి నిన్న న్యూస్లో కూడా చూసాను నేను. సో మరి ఏంటంటారు, నిజమే అంటారా? సో మనం ఏఐ మీద కూడా చాలా ఇన్ డీటెయిల్డ్ వీడియోస్ 2-3 వీడియోస్ మనం చేసామండి. సో ఏఐ అనేటువంటిది ఎలా ఉపయోగపడుతుంది, ఏఐకి సంబంధించినటువంటి లేటెస్ట్ లింక్డ్ఇన్ రిపోర్ట్ కూడా మనం ఆల్రెడీ చాలా డీటెయిల్డ్గా మనం మాట్లాడాము. సో ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చాలామంది పేరెంట్స్ భయపడుతూ ఉంటారు, ఏఐ వస్తుంది మా పిల్లల ఉద్యోగాలు పోతాయా అని. పోతాయి. ఎవరికి పోతాయి? రొటీన్ వర్క్ చేసేటువంటి ఉద్యోగాలు ఏమి ఉండవు అనేటువంటి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇప్పుడు కాపీ రైటర్స్ అను, లేకపోతే బీపీఓ వర్క్ చేసేటువంటివో, రైట్. సో ఏదైతే ఆ రిపిటేటివ్ వర్క్ ఏదైతే ఉందో, సో నేను మొన్న ఒక వీడియోలో కూడా మనం చెప్పాము, అమెజాన్ అనౌన్స్ చేసినటువంటి ఒక విషయం, వాళ్ళ వేర్ హౌస్లో 5 లక్షల ఉద్యోగాలని రోబోలతో మారుస్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ వేర్ హౌస్లో ఉన్నటువంటి బాక్స్ ప్యాకింగ్ కానివ్వండి, బాక్స్ స్టాకింగ్ కానివ్వండి, బాక్సులు అనేటువంటి బయటకు పంపించడం కానివ్వండి, లోడింగ్ కానివ్వండి, అన్లోడింగ్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా 2033కి 5 లక్షల రోబోలని డిప్లాయ్ చేయాలి అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రణాళిక. సో నేను ఇదివరకు కూడా చెప్పాను, ఏఐ వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో మీ దగ్గర స్కిల్స్ లేకపోతే ఈ ఉన్నటువంటి ప్రపంచంలో చాలా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇదివరకు ఏం జరిగేదంటే ఒక సమాన స్థాయిలో, అంటే మరీ అంత ఎక్కువ స్కిల్స్ లేకపోతే వాళ్ళకి తగ్గట్టుగా కొన్ని జాబ్స్ ఉండేవి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో ఏం జరుగుతుంది అంటే మీకు స్కిల్స్ ఉంటేనే ఆ నెక్స్ట్ లెవెల్లోనే మీరు ఉంటారు. ఈ కింద లోయర్ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ అనేటువంటిది చాలా అమాంతం తగ్గిపోతుంది. సో ఆ ఏఐ వల్ల కొత్త జాబ్స్ వస్తున్నాయి, అదే సందర్భంలో ఉన్న జాబ్స్ పోతున్నాయి. నేను మొన్న ఒక ఎగ్జాంపుల్, ఒక రిపోర్ట్ కూడా మీకు చెప్పాను. సుమారుగా 18 కోట్లు కొత్త జాబ్స్ వస్తూ ఉంటే 9.72 crores జాబ్స్ పోతున్నాయి అని. రైట్. సో మరి పోయే జాబ్స్ ఏమిటో మనం అర్థం చేసుకోవాలి కదా. వచ్చే జాబ్స్కి
ఏమిటో అర్థం చేసుకోవాలి, ఆ జాబ్స్కి కావాల్సినటువంటి స్కిల్స్ అర్థం చేసుకోవాలి. నేను ఇందాకే ఒక తారక మంత్రం లాంటి మాట ఒకటి చెప్పానండి. ఇప్పుడు ఉద్యోగాలు అనౌన్స్ కావు, రైట్? సో సమస్యలు వస్తాయి, సమస్యలను సాధించటానికి ఉద్యోగాలు వస్తాయి. సో కాబట్టి ఆ సమస్యలను సాధించేటువంటి విధంగా మనం ఈ బ్రెయిన్స్ని తయారు చేయాలి. సో ఏఐ ప్రపంచంలో మనం ఏఐ అనేటువంటి దానితో సహవాసం చేసి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప దీన్ని భయపడో దీనికి దూరంగా జరిగితే మరింత దారుణమైనటువంటి పరిస్థితి వస్తుంది. సో ఈ క్రమంలో మనం స్కిల్స్ పెంచుకోవాలి. స్కిల్స్ లేకుండా రాబోయేటువంటి రోజుల్లో ఏ జాబు మనకు ఉండదు అనేటువంటి చాలా చాలా సుస్పష్టం. సో కాబట్టి మార్కులు ర్యాంకుల ప్రపంచం నుంచి మన పిల్లల్ని బయటికి తీసుకొచ్చి పెద్ద స్థాయిలో ఆలోచించేటువంటి విధంగా వాళ్ళని తయారు చేయాలి. ఇప్పుడు మార్కులు ర్యాంకులతో మనం అసలు పిల్లల టాలెంట్ని కొలవద్దు అంటారు కదా, సో కొలిస్తే ఎంతవరకు ప్రాబ్లం అంటారు? అంటే మార్కులు అంటే ఒకటే అంటే ఇక్కడ ఎప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాను. కొంతమంది ఏమిటంటే సాధిక తప్పుగా అర్థం చేసుకుంటారు. నేను మార్కులు ర్యాంకులు ఇంపార్టెంట్ కాదని నేను ఎప్పుడు చెప్పను. మనం చేసే పని మార్కులు ర్యాంకుల కోసం చెయ్యొద్దు అని చెప్తున్నా. చాలా తేడా ఉంది రెండింటికి కూడా. మనం చేసే పని ర్యాంకులు మార్కులు కోసం మాత్రమే చెయ్యవద్దు. సో మార్కులు ర్యాంకులు అనేటువంటి చివరిలో పనిచేయాలి. చివరిలో ఎంతైతే బెస్ట్ తెచ్చుకోగలమో అది తెచ్చుకోవడానికి ఎలాగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మొదటి నుంచి కూడా మీరు మార్కులు ర్యాంకుల కోసం చేయటం వల్ల చాలా చాలా నష్టం పిల్లలకి ఏర్పడుతుంది. సో ఇమీడియట్గా మార్క్స్ రావు. సో దానివల్ల ఏమిటంటే ఆ పిల్లలు ఏమిటంటే చేయటమే మానేస్తారు, రైట్? సో ఇక్కడ హయ్యర్ పర్పస్ ఏమిటంటే మార్కులు ర్యాంకులు అనేటువంటి జస్ట్ ఒక 25%ఏనండి ఆ పిల్లలు అచీవ్ చేసేటువంటి దాంట్లో. మరి వాడు బెస్ట్ మార్క్స్ వచ్చినా సరే దాని పాత్ర వాడి జీవితంలో 25%. మిగిలింది ఏమిటంటే ఈ చదివేటువంటి క్రమంలో వాడు నేర్చుకునేటువంటి స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. వాడు అర్థం చేసుకునేటువంటి విధానం కానివ్వండి, వాడు అప్లై చేసుకునేటువంటి విధానం కానివ్వండి, అప్లై చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ని సింథసైజ్ చేసుకునేటువంటి విధానం కానివ్వండి, వీటన్నిటిని కలిపే మనం క్రిటికల్ స్కిల్స్ అంటాం. ఆ క్రిటికల్ స్కిల్స్ రీజనింగ్తో పాటు రీజనింగ్ థింకింగ్, రైట్? సో ఇవి పిల్లలకు అవసరమైనటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎక్కడి నుంచి తయారవుతాయి? ఒక్కసారిగా వాడు వయసు వచ్చిన తర్వాత వాడు జాబ్కి రెడీ అయిన తర్వాత ఊడిపడవు. అవి చిన్నప్పటి నుంచి ఫార్మల్ ఇయర్స్ నుంచి మంచి విద్యా విధానంతో కానివ్వండి, మంచి ఆలోచన విధానంతో, అంటే మంచి విద్యా విధానం ఉంటే మంచి ఆలోచన విధానం ఏర్పడుతుంది. ఆ మంచి ఆలోచన విధానంతో వచ్చినటువంటి మార్పుతో, మంచి యాక్షన్తో, అంటే వాడు పని చేయటం, సొంతంగా పని చేయటం మొదలు పెట్టడం, అంటే సెల్ఫ్ లెర్నింగ్ అనేటువంటి దానితో ఇటువంటి ఆ స్కిల్స్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ స్కిల్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది సమస్య. ఇది చూడాల్సినటువంటి విషయం. సరే, ఇప్పుడు మనం చూసుకుంటే ఐఐటి ఒక గొప్ప సంస్థ అనేది అందరికీ తెలిసిన నిజమే. సో మరి ఇప్పుడు ఫ్యూచర్ లీడర్స్ తయారు అయ్యేటప్పుడు కూడా మనకి ఈ ఐఐటి వాళ్ళు కూడా మనకి పరిమితులు ఎదుర్కొంటారా? అంటే ఎలా జరగబోతుంది అంటారు? ఖచ్చితంగా. అంటే ఐఐటి అనేటువంటిది ఒక గొప్ప వ్యవస్థ అండి. ఎంతో మంది అద్భుతమైనటువంటి వ్యక్తులను తయారు చేసినటువంటి వ్యవస్థ, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ ప్రపంచానికి సరిపడే విధంగా మారాల్సినటువంటి అవసరం అక్కడ ఉంటుంది. అంతేకాకుండా ఐఐటిలో ఉన్నటువంటి సీట్లు చాలా చాలా పరిమితం. కానీ మనకున్నటువంటి పిల్లలు కోట్లలో ఉంటారు, అక్కడ ఉన్నటువంటి వేలల్లో ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మనం చూడాల్సినటువంటిది ఏమిటంటే, రెండో విషయం ఏమిటంటే, ఇప్పుడు మనం ఉన్నది 2026లో, మన సిలబస్ 2000లోదో 2010లోదో లేకపోతే 1990స్లో ఉన్నటువంటి సిలబస్, రైట్? సో కొంత మార్పు వచ్చి ఈ మధ్య కొంచెం మార్పులు వచ్చినాయి. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి డిఫరెన్స్. అదే సందర్భంలో మనం ఆలోచించాల్సినటువంటిది చూడవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి కోణం ఏమిటి అంటే, ఏ స్కిల్ అయినా సరే, లేదా ఏ డెవలప్మెంట్ అయినా సరే, ఏ కొత్త ఇన్నోవేషన్ అయినా సరే, దాని మీద మరలా 2 నుంచి 3 సంవత్సరాల్లో మరో కొత్తది వస్తూ ఉంది, రైట్? ప్రపంచం అంత వేగంగా మారిపోతూ ఉంది. ఆ వేగంతో మన జీవితాలను మార్చేస్తూ ఉంది, మన జాబ్స్ని మార్చేస్తూ ఉంది, మనం చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని అంతా మార్చేస్తూ ఉంది.
ఓకే. సో అది మన కంట్రోల్లో లేనటువంటిది. మన కంట్రోల్లో ఉన్నటువంటిది ఏమిటంటే ఎటువంటి మార్పులు వచ్చినా సరే దాన్ని అర్థం చేసుకుని నిలబడి సాధించటం అనేటువంటిదే మన దగ్గర ఉన్నటువంటిది. దాన్ని మాత్రమే ఎంత కష్టపడితే అంత కష్టపడుతూ దాన్ని మనం షార్పన్ చేయగలిగితే ఈ చేంజెస్ అటువంటి వాళ్ళని ఏమీ చేయలేవు. ఓకే. సో అందుకని నేను అనేది ఎప్పుడూ కూడా ఏమిటంటే ఇక్కడ స్థిరంగా ఉండేది ఏమిటి, మారేది ఏమిటి. ఈ మారేటువంటి దాన్ని ట్యాకిల్ చేయాలంటే మనం స్థిరంగా నేర్చుకోవాల్సింది ఏమిటి. నేను చూసేది ఇదే. ఎవరైనా సరే ప్రపంచంలో ఈ రోజున 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేరు, 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేరు. కానీ ఇదివరకు వేరే, ఇదివరకు ఎక్స్పెక్టేషన్స్ ఆల్మోస్ట్ మనకి మీట్ అవుతూ ఉండేటువంటివి. ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో చెప్పలేనటువంటి పరిస్థితి. అవును, రైట్. సో ఏది వచ్చినా సరే మనం దాన్ని ఎదుర్కోవటానికి మాత్రం మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక అస్త్రం, మన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్, మన దగ్గర ఉన్నటువంటి స్కిల్స్. రైట్. సో ఇది లేకుండా వాటిని మనం ఏమీ చేయలేం. సో కాబట్టి అది ఏం జరుగుతుందో మనకి ఏమవుతుందిలే, దాని సంగతి తర్వాత చూసుకుందాం, మనకేదో ఇప్పుడు ఈ మార్కులు వస్తే చాలు, ఈ ర్యాంకులు వస్తే చాలు, ఈ సర్టిఫికెట్ వస్తే చాలు అని వదిలేసాం అనుకోండి, ఆ టైం వచ్చేటప్పటికి ఏది ఉండదు. అందుకే చాలామంది ఇంజనీరింగ్ అయినటువంటి, కిందటి వీడియోలో కూడా చెప్పారు మీరు, చాలామంది ఇంజనీరింగ్ వాళ్ళు రోడ్ల మీద తిరుగుతారు. అదే సందర్భంలో కొంతమంది మంచి మంచి కంపెనీస్లో మంచి మంచి పొజిషన్స్లో 22 సంవత్సరాలు 21 సంవత్సరంలోనే మంచి రోల్స్తో ఉన్నారు. ఎందుకు ఈ డిఫరెన్స్ అని మీరు అడిగారు కదా, రైట్. సో అదే ఈ పిల్లలు ఏమవుతారు అంటే 4 సంవత్సరాల తర్వాత అయిన తర్వాత చూసుకుందాం అనేటువంటి కళ్ళు మూసుకుని ఉన్నటువంటి పిల్లలు అన్నమాట అండి వీళ్ళంతా కూడా. సారీ సార్, ఇప్పుడు పిల్లల్లో చూసుకుంటే చాలా మంది బాగా చదువుతారు, కానీ అసలు దిశ తెలియని విధంగా కూడా మనకి తయారవుతూ కూడా ఆ స్థితిలో కూడా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు సార్, చాలా బాగా చదివి కూడా. సో దీనికి అసలు కారణం ఏమై ఉంటుందంటారు? చదువుతారు కానీ కరెక్ట్ దిశలో ఉండరు అని స్థితిలో ఉంటారు అసలు. సో లెర్నింగ్ అంటే క్లాస్ రూమ్లో కూర్చోవడం కాదండి. లెర్నింగ్ అంటే రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళటం కాదండి, రైట్. సో లెర్నింగ్ అనేటువంటిది ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు కష్టపడి అర్థం చేసుకొని, వాళ్ళకు వచ్చినటువంటి చేంజెస్ వాళ్ళకు వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటూ అందులో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ను చూస్తూ ముందుకెళ్ళేటువంటిది లెర్నింగ్ అండి. అదే చాలా 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 చేంజెస్ని ఆ బ్రెయిన్లో తీసుకొస్తాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏమిటంటే లెర్నింగ్ అంటే క్లాస్ రూమ్కి వెళ్ళి కూర్చోడేటట్టుగా ఉంటే చాలామంది మనం చూస్తూ ఉంటాం. ఎక్కువ మంది ఏమిటంటే దాని మీద వాల్యూ తెలియకో, దాని మీద ఇంట్రెస్ట్ లేదనో ఆ సందర్భంలో, లేదా వేరు వేరు కారణాలతో వాళ్ళు ఫిజికల్గా ప్రజెంట్ అయి ఉంటారు తప్ప మెంటల్గా షట్ డౌన్ అయిపోతారు. అందుకే ఈ తెలుగు పేరెంట్స్ అంతా అర్థం చేసుకోవాల్సినటువంటిది ఒకటి, ఉదయం నుంచి సాయంత్రం దాకా 12 గంటలు 14 గంటలు 16 గంటలు కాలేజీలో వేసేస్తే చదివేస్తారు అనుకునేటువంటిది అవివేకం అని చెప్తానండి. పిల్లవాడు మీరు రెడీ చేసి పంపితే చేసేవాళ్ళు ఉంటారు, అది వేరే విషయం, అది చాలా చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏమిటంటే వీళ్ళు చూడకుండా, అంటే నా ముందు వీడు చదవట్లేదు అక్కడ చదివేస్తాడు అనేటువంటి అపోహతో ఎన్ని గంటలు, ఇప్పుడు ఏంటంటే మార్కెటింగ్లో ప్రిన్సిపల్ ఏమిటంటే ఎవడు ఎక్కువ గంటలు ఉంచుకుంటే పిల్లల్ని వాడి దగ్గర వేయటానికి వీళ్ళు మొదలు పెడతారు. సో అంటే ఇది ఏంటి, దీని అర్థం ఏమిటండి, పేరెంట్స్ పిల్లల్ని కంట్రోల్ చేయలేక లేదా భరించలేక వేసేటువంటి వాళ్ళు ఎక్కువ మందినే కదా దాని అర్థం. నేను అందరినీ అనట్లా, ఎక్కువ మంది వీళ్ళని కంట్రోల్ చేయలేక భరించలేక, లేకపోతే అక్కడ ఏదో జరిగిపోతుందని అపోహతోనో సంథింగ్ ఏదైనా కానివ్వండి, ఇది కరెక్ట్ కాదు మీరు అన్నట్టుగా. సో కూర్చుంటే రాదు కదండి, కూర్చుంటే చదువు రాదు కదా. సో దానికి తగ్గట్టుగా రెడీ అవ్వాలి కదా. సో ఆ రెడీతో వేస్తారా, ఆడింటి దగ్గర ఉన్న ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు వాడు చేసేది చేస్తాడు. అలాగే చేంజ్ అయినటువంటి వాళ్ళు ఎంతో మంది నేను చూస్తాను. సూపర్. అండ్ సార్ మనకి చూసుకుంటే డిగ్రీ కన్నా స్కిల్స్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇప్పుడు అయితే అనుకుంటూ ఉంటున్నారు అందరూ. సో మరి మీరు చెప్పండి, డిగ్రీ ముఖ్యమా లేకపోతే ఇది ఆప్షనల్ అయిపోయిందంటారా? ఇక్కడ కూడా అంటే చాలామంది ఏమిటంటే వాళ్ళు కన్వీనియంట్గా తీసేసుకుంటారండి సాధిక. డిగ్రీ ప్రస్తుతం అంటే స్టిల్ మన భారతదేశంలో ఉన్నటువంటి సిస్టంలో డిగ్రీ, దాని మార్కులు, దాని విలువ దానికి ఇంకా ఉంటూనే ఉంది, రైట్. ఇక్కడ డిగ్రీలు లేకుండా స్కిల్స్తో
ప్రపంచాన్ని జయిస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ సమస్య ఏమిటంటే ఇదివరకు కూడా నేను చెప్పాను ఈ విషయాన్ని, దాన్ని జనరలైజ్ చేస్తే వీళ్ళు ఏమిటంటే అసలు డిగ్రీయే నాకు అంటే ఇంట్రెస్ట్ లేనివాడు ఏం చేస్తాడంటే డిగ్రీ ఇంపార్టెంట్ ఏముందని ఇప్పుడు ఫ్యాన్సీ స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఓకే, రైట్. సో డిగ్రీ లేకుండా ప్రపంచాన్ని జయించినటువంటి వాళ్ళు ఎవరు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమిటంటే ఆ స్కిల్స్, ఎక్స్ట్రీమ్ స్కిల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు నేర్చుకున్నారు, చేశారు. ఇది ఆ ఇన్నోవేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు డిగ్రీ లేకుండా, రైట్. డిగ్రీని డిస్కంటిన్యూ చేసి సామ్రాజ్యం సృష్టించినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి పిల్లలు ఉన్నారనుకోండి, దీన్ని మనం జనరలైజ్ చెయ్యొద్దు, రైట్. అల్టిమేట్గా ఆ స్థాయిలో స్కిల్స్ ఉంటే డిగ్రీ అనేటువంటిది మ్యాటర్ కానటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం ఈ రోజున, అది మాత్రం సత్యం. కానీ ఇది చెయ్యకుండా, ఇక్కడ ఇంట్రెస్ట్ లేదని ఏదీ చేయకుండా వీడి చేతులు ముడిచి కూర్చున్నటువంటి వాడు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు. అర్థమైందండి, నేను చెప్పినటువంటి అర్థమైంది కదా. సో అది నేను అనేటువంటిది. ఇప్పటికే ఏమిటంటే డిగ్రీ, దాని మార్క్స్, రేపొద్దుట వేరే దాంట్లో జాయిన్ అవ్వాలనేప్పుడు దాని మీద మన వ్యవస్థ ఆధారపడి ఉంది. సో మంచి ఎన్వైరన్మెంట్ అనేటువంటిది చాలా మనకి హెల్ప్ చేస్తుంది. అక్కడ ఆలోచన విధానం మారుతుంది, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ మనకి మరిన్ని అవకాశాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, రైట్. మన చుట్టూ ఉన్నటువంటి పేర్ గ్రూప్ ఆలోచించేటువంటి విధానం మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో మంచి ఎన్వైరన్మెంట్ ఉండేటప్పుడు మనం కూడా ఆ దారిలో వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో అందుకే ఆ ర్యాంక్, మంచి ర్యాంక్ వచ్చినప్పుడు మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వటానికి ఉన్నటువంటి కాంపిటీషన్లో ఉన్నటువంటి మర్మం. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే పిల్లలకి మంచి మార్క్స్ వస్తూ ఉంటాయి, మంచి టాపర్స్ ఉంటారు, కానీ ఎమోషనల్గా చాలా వీక్ ఉంటారు సార్ ఎక్కువ మంది. సో ఈ ఎమోషనల్ వీక్ వల్ల ఫ్యూచర్లో కెరియర్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందంటారా, ప్రభావితం చేస్తుందంటారా? మీరు ఎన్ని మార్కులు వచ్చినా ఆ ఫ్యూచర్ నిలబడదు. ఓకే, ఎంత టాపర్ ఒక్క మాటలో చెప్తాను, మీకు ఎన్ని మార్కులు వచ్చినా సరే వాడి యొక్క జీవితం నిలబడదు. ఎందుకంటే మార్కులతో పాటుగా మీకు ఉన్నటువంటిది ఇంపార్టెంట్ ఏమిటంటే ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్, మెంటల్ స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్. నా బాధ, ఆవేదన కూడా అదే. నేను ఈ వీడియో మొదట్లో కూడా మీకు చెప్పినటువంటిది అదే. సో ఓన్లీ ఐఐటికి ప్రిపేర్ అవ్వటం ఓకే, అది గొప్ప విషయం, మంచి విషయం. కానీ ఆ ఐఐటి ప్రిపరేషన్ అనేటువంటిది మిగిలిన విషయాల్ని నెగ్లెక్ట్ చేసి ఐఐటి ప్రిపేర్ అవ్వటం అనేటువంటిది జీవితానికి పోడ్చలేనటువంటి లోటునిస్తుంది. సో మీరు అన్నట్టుగా వీడు ఐఐటికి వెళ్ళిన తర్వాత కూడా వాడికి ఎమోషనల్ స్ట్రెంగ్త్ లేకపోయినా, మెంటల్ స్ట్రెంగ్త్ లేకపోయినా జీవితాంతం ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని నేను నా కళ్ళారా చూశాను. సో కాబట్టి మరీ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఎమోషనల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్. సో దురదృష్టం ఏమిటంటే మన తెలుగు స్టేట్లో ఈ రెండింటిని అసలు వీటి గురించి ఆలోచించేటువంటి వాడు, వీటికి విలువిచ్చేటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కువ మందికి అసలు వీటిని డిస్కషన్లోకి తీసుకురారు. ఐఐటికి వస్తే నేను అందుకే ఈ వీడియో మొదట్లో కూడా ఒక క్వశ్చన్ వేసా, మీ పిల్లవాడికి ఐఐటిలో జాయిన్ అయితే జీవితం సేఫ్ అని మీరు అంగీకరిస్తారా? రైట్. సో కాబట్టి అన్నిటికన్నా ముఖ్యం, నేను అసలు ఈ ర్యాంకులు, మార్కుల కన్నా ముఖ్యమైనటువంటిది వాడికి ఎమోషనల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ అని చెప్తాను. ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఉండాలి, మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి. ఈ మూడు ఉంటేనే మీరు సాధించినటువంటి విజయాలకి సార్థకత ఏర్పడుతుంది. మీకు వచ్చినటువంటి మార్క్స్కి, మీకు వచ్చినటువంటి ర్యాంక్స్కి విలువ పెరగాలంటే ఈ మూడు ఉండాలి. సో ఈ మూడు లేకుండా రేపొద్దుట వీడికి ఒక చోట జాబ్ వచ్చినా ఈ మార్పు, నేను ఇప్పుడే చెప్పాను కదండి సాధిక, సో ప్రపంచం మారిపోతూ ఉంది, ఏది స్టాండర్డ్గా లేదు, రైట్. సో ఎప్పుడు వాడికి ఎమోషనల్ స్ట్రెంగ్త్ లేకపోతే ఏమవుతుంది, అరే నేను ఇంత ర్యాంక్ సాధించి ఇంత దాకా వచ్చేనే నా జాబ్కి థ్రెట్ వచ్చిందా అనే సందర్భంలో వాడు నిలబడలేనటువంటి పరిస్థితిలో పిల్లవాడు ఉంటాడు. ఎదుర్కోలేరు. ఎందుకంటే ఇంత కష్టపడ్డాను, ఇంత స్థాయికి వచ్చానే. కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచం, మనం అంగీకరించాల్సినటువంటి ప్రపంచం ఏమిటంటే ఇది స్టాటిక్ కాదు, ఇది డైనమిక్గా మారిపోతూ ఉంటుంది. ఇది మారిపోతూ క్షణక్షణం మారిపోతూ ఉంటుంది. మీరు ఏ పొజిషన్లో అయినా ఈ రోజు ఉండండి, ఆ నెక్స్ట్ మీ స్కిల్స్ పెరుగుతూ పోతూ ఉంటేనే, మీరు దాన్ని అర్థం చేసుకుంటేనే మీరు ఈ రేస్లో నిలబడగలుగుతారు. సో మరి ఇలాంటి ప్రపంచంలో మీరు ఉండేటప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ ఏమిటి, ఎమోషనల్ స్ట్రెంగ్త్ అతి ముఖ్యమైనటువంటి మొట్టమొదటిగా. ఓకే
సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ బూట్ క్యాంప్స్ కానివ్వండి, ఆన్లైన్ సర్టిఫికేషన్స్, ఈ రియల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు ఐఐటి లాంటి ఇన్స్టిట్యూట్స్కి ఆల్టర్నేట్ అవుతాయి అంటారా? అంటే నేను ఇందాక చెప్పింది, ఐఐటీలో సీట్ రాకపోతే ఐఐటీకి ప్రయత్నిస్తాం, రైట్? సీట్ రాకపోతే వేరే ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ వేరే ఆప్షన్స్లో ఉండేటప్పుడు మన బెస్ట్ ఇవ్వటానికి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏమిటంటే ఆ సర్టిఫికేషన్స్ కానివ్వండి, వర్క్ షాప్స్ కానివ్వండి, హ్యాకథాన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాయి. అందుకే ఐఐటి లేదా ఎన్ఐటిలో సీట్ రాకపోయినా ఆర్డినరీ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యి మంచి పొజిషన్కి వెళ్ళినటువంటి పిల్లలు మనం ప్రతి ఏడాది ఎందుకు చూడగలుగుతున్నామంటే వాళ్ళలో ఉన్నటువంటి సక్సెస్ సీక్రెట్ ఇదే. ఓకే సార్, మనకి ఇప్పుడు చివర్లో ఫ్యూచర్, నిజంగా మీ మాటల్లో ఫ్యూచర్ లీడర్ అంటే ఎవరు, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? లైక్ ఇప్పుడు మనకి మార్క్స్, ర్యాంక్, కాలేజ్ ఇవన్నీ చూసుకుంటే ఎలాంటి క్వాలిటీస్ ఉంటే నిజంగా ఫ్యూచర్ లీడర్ అవుతారు? మొట్టమొదటండి వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళకు ఉండాలండి. అంటే నేనేం సాధించగలను, నాలో ఉన్నటువంటిది ఏమిటి, నేను ఎంత నేర్చుకుంటే ఏ స్థాయికి వెళ్తాను అనేటువంటి ఆ సెల్ఫ్ ఐడెంటిటీని మనం పిల్లలకి ఇవ్వాలి. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏమిటంటే అండి రెస్పాన్సిబిలిటీ. అంటే సక్సెస్ అంటే సెల్ఫ్ గ్రోత్ మాత్రమే కాదు. సో ఎప్పుడు కూడా ఏంటంటే సొసైటీలో కాంట్రిబ్యూషన్, మనకి ఇబ్బంది వచ్చినప్పుడు దాని గురించి మళ్ళా నేర్చుకుని అంటే దాన్ని ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం అనేటువంటిది. సో ఆ రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఏమవుతుందంటే మనకు వచ్చేటువంటి ఫెయిల్యూర్స్ని వేరే వాళ్ళకి ఆపాదిస్తూ ఉంటాం. అవును. సో కాబట్టి మొట్టమొదటిది ఐడెంటిటీ అయితే, రెండవది రెస్పాన్సిబిలిటీ. ఇక మూడవది ఏమిటంటే అండి వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ గ్రోత్ మైండ్ సెట్ అనేటువంటిది ఇంపార్టెంట్. సో ఆ గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏమిటి అంటే, నాకు ఇప్పుడు తెలియదు కానీ నేను ఇప్పుడు ఈ ఎనర్జీని నేను ఇస్తే, ఈ ఎఫర్ట్ నేను ఇస్తే నేను అది సాధించగలను అనేటువంటి మనస్తత్వం, విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ 21st century. సో ఈ పిల్లల్లో మనం నేర్పాల్సినటువంటివి అంటే ఇవి ఇన్కల్కేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాల ద్వారా. సో దానివల్ల ఏమిటంటే ఆ ఎమోషనల్ డిస్టర్బెన్స్ కానీ, మెంటల్ డిస్టర్బెన్స్ కానీ ఇవేమీ వాళ్ళని ఇబ్బంది పెట్టవు. అవి వచ్చినా వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో, వాటిని ఎలా కంట్రోల్లో పెట్టాలో వీళ్ళకి అర్థమవుతుంది. సార్, చివర్లో తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ మీరు ఒక చిన్న సందేశం ఏమైనా ఇస్తారంటే ఐఐటిని మించిన, అంటే బియాండ్ ఐఐటిగా? మీ పిల్లలు ఐఐటిలో జాయిన్ అయితే గర్వించండి. ఐఐటిలో చేరకపోతే మీరు ఏదో లాస్ పోయినట్టుగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మీ పిల్లల్ని ఈ ప్రపంచాన్ని మార్చేటువంటి లీడర్గా తయారు చేద్దాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి దాంట్లో చాలా క్వాలిటీస్ నేను చెప్పగలను. అడాప్టివ్ లీడర్ అంటాను, ప్రాబ్లమ్ సాల్వర్ అంటాను, ఆర్గ్యుమెంటెడ్ లీడర్ అంటాను, ఎమోషనల్ ఇంటెలిజెంట్ లీడర్ అంటాను. సో ఈ విధంగా ఎన్నో చెప్పగలను, లైఫ్ లాంగ్ లెర్నర్ అంటాను. సో ఈ క్వాలిటీస్ మన దగ్గర ఉన్నట్లయితే వీళ్ళ సక్సెస్ ఎక్కడ ఆగదు. ఎందుకంటే ఐఐటీలు అనేటువంటి లేదా ఎన్ఐటీలో ఉన్నటువంటి సీట్లు పరిమితం, రైట్? అది లేనప్పటికీ కూడా జీవితాన్ని దానికన్నా అత్యద్భుతంగా మార్చుకోగలిగేటువంటి అవకాశాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. ఓకే, సూపర్. నిజంగా చాలా బాగా చెప్పారు సార్. ప్రతి క్వశ్చన్కి కరెక్ట్గా అర్థమయ్యేలాగా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే కనుక ఈ నెంబర్ని సంప్రదించండి. ఇది ఈరోజు ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోవేటర్షిప్ ఎక్సైల్ మైండ్ ఆర్పిటి ఫ్రేమ్ వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.